ఇవాళ అయితే మనం భక్షాలు చేస్తున్నాం. చూడండి, పిండిని ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. కొద్దిసేపు నాననివ్వండి. అలా పిసికి మెత్తగా కలిపి పెట్టుకొని కొద్దిసేపు నాననిచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పును ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని బెల్లాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కరగనివ్వాలి. కరగనిచ్చినాక అందులో ఇలాచి వేసి తర్వాత నెక్స్ట్ పప్పు వేసి ఇలా రౌండ్గా బాల్ లెక్క చుట్టుకోవాలి. నెయ్యి పోయాలి ఫ్రెండ్స్. నెయ్యి పోస్తే ఇలా రౌండ్గా వస్తాయి. చూడండి నా చేతికి ఎలా నెయ్యి కనబడుతుందో చూసారా. ఇలా అన్నిటినీ రౌండ్గా కట్టుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా తీసాను. తర్వాత ఫ్రెండ్స్ మనం చపాతీ లెక్క చేసుకొని ఈ రౌండ్ బాల్ అనేది ఇందులో పెట్టి ఇలా మలవాలి ఫ్రెండ్స్. ఇలా మలిచి ఇలా మలిచి చూడండి. అంటే చూపించుకుంటూ చేయలేకపోతున్నాను, అందుకే ఇలా మలిచి ఎడ పక్కకు బాల్ లెక్క పెడుతున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్, లేకపోతే నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి ఇష్టం అనుకున్న వాళ్ళు నెయ్యితోని ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే గట్టిగా అయిపోతాయి. చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, నెయ్యి వాసన చాలా బాగుంది ఫ్రెండ్స్. పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా, లేదు ఈ సైజు సరిపోతున్న వాళ్ళు ఈ సైజు చాలు. దూరగా కాల్చుకోవాలంటే దూరగా కొంచెం చూడండి ఎలా కాలిందో. నెయ్యి స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా కాలిందో. అలానే అన్నీ చేసి పెట్టుకోవాలి. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలానే అన్నీ చేసి టేస్ట్ చూడండి. ఇట్లాంటి చునగాల ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో. నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది. ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఆరనివ్వాలి. ఆరనిస్తేనే చాలా బాగుంటాయి, లేకపోతే ఈ వేడికి ఖరాబ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.